అందరికీ నమస్తే. నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు శ్రీకాకుళంలో కొత్తూరు పోలీస్ స్టేషన్ దగ్గర మన దివ్యాల మాధురి హల్చల్ చేసింది. మొత్తం పోలీసు వాళ్ళ మీద కూడా అసలు ఇంకా అంటే వీధి కుళాయి కాడ తగులాడతారో ఆ విధంగా తగులాడింది. అసలు ఏంటి స్టోరీ అంటే, గతంలో ఆయన ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి ప్రసన్నం చేసుకోవడం కోసం, ఎందుకంటే ఈ జంట ఇద్దరు కూడా రాష్ట్రం అంతా సోషల్ మీడియా అంతా ప్లాట్ఫారం మీదకి ఎక్కి కంపు కంపు చేస్తున్నారు కదా. వాళ్ళు చాలామంది సరే దువ్వాడ శ్రీనివాసరావును ఆ దివ్యాల మాధురి గుండా మన పార్టీ పరుగు పోతుంది, వాళ్ళ ఎఫ్ఐఆర్ సంగతి దేవుడు కానీ వీళ్ళు బయటకు వచ్చి వీళ్ళు చేసే కాంట్రవర్సీలు అంతా ఇంత కాల్సారని అంటున్న టైంలో పాపం జగన్ని ప్రసన్నం చేసుకోవడం కోసం పవన్ కళ్యాణ్ గారిని నోటికొచ్చినట్టు మాట్లాడాడు, ఇష్టాసారంగా బూతులు మాట్లాడాడు. దీని మీద అప్పట్లో శ్రీకాకుళంలో ఎర్రమండలంలో ఒక జనసేన కార్యకర్త కొత్తూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశాడు, అంటే కంప్లైంట్ ఇచ్చాడు. ఆ కంప్లైంట్ మీద ఆయన విచారణకు రావాలని ఒకసారి పిలిస్తే రాలేదు, రెండోసారి పిలిస్తే రాలేదు, మూడోసారి విచారణకు రాకపోతే మాత్రం అరెస్ట్ చేస్తాము అది అని దువ్వాడ శ్రీనివాసరావు హెచ్చరికలు జారీ చేయడంతో సరే ఆయన వచ్చాడు. 11ంటికి వచ్చినామంటే ఆయన్ని రూమ్లో కూర్చోబెట్టి విచారణ చేయటం మొదలుపెట్టాడు. అంటే ఎందుకు మాట్లాడారు, ఎలా మాట్లాడారు, ఈ వీడియో మీరు మాట్లాడారు అనటానికని చెప్పి మొదలుపెట్టారు. సరే తర్వాత ఎవరో ఈ విచారణ కంప్లీట్ అయిపోతే ఖచ్చితంగా దువ్వాడ శ్రీనివాసరావును అరెస్ట్ చేస్తారని సమాచారం తెలియటంతో ఇక ఈలోపు అన్ని యూట్యూబ్ ఛానల్స్, సోషల్ మీడియా ప్లాట్ఫారం సంబంధించినటువంటి వాళ్ళు, అలాగే న్యూస్ ఛానల్స్ రావటంతో ఇక బయట ఉన్నటువంటి మన దివ్యాల మాధురి హల్చల్ చేసి పడేసింది. ఏమని ఇక చీర కొంగు ముడేసింది, కుళాయిల కాడ ఎలా కనబడితే అలాగా రోడ్డు మీద బైఠాయించింది. అమ్మ ఎందుకమ్మా ఇక్కడ కూర్చుని అంటే, రోడ్డు ఏమన్నా మీ అబ్బా జాగిరానా, మీ అయ్య జాగిరానా, నా శ్రీనివాస్ లేకపోతే నేను ఉండలేను, నన్ను కూడా తీసుకెళ్ళి లోపల పెట్టాను, మేమిద్దరం ఒకే సెల్లో ఉంటాము, అంతేగాక అరెస్ట్ చేయడానికి నా మొగుడే దొరికాడా. అబ్బో, ఈ పదార్థ తర్వాత మాట్లాడుకుందాం మనం. అరెస్ట్ చేయడానికి నా మొగుడే దొరికాడా, నా మొగుడే దొరికాడా, ఇంకా శ్రీకాకుళంలో ఏమి సమస్యలు లేనట్టు ఈ సమస్యనే పట్టుకొని మీరు వేలాడుతున్నారా అదని చెప్పేసి ఒక విధ్వంసం, అంటే మీడియా ఛానల్స్ వచ్చి మైకులు గొట్టాలు దగ్గర పెట్టారుగా. ఇక చెలరేగిపోయింది. పోలీసులు కూడా సముదాయిస్తున్నప్పటికీ మహిళా కానిస్టేబుల్స్ మీద కూడా ఆమె ఇక ఒక రేంజ్లో ఫైర్ అయిపోయింది. అన్ని సోషల్ మీడియాలో వచ్చి ఏంద్రా బాబు ఎక్కడ తగులుకున్నావురా దువ్వాడ శ్రీనివాసరావు, దీన్ని ఎట్టా బరాయిస్తున్నారా స్వామి, ఏమన్నా మామూలుగా ఉన్న విషయం అంటూ మొత్తం సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. ఎందుకంటే సరే ఇప్పుడు విచారణకు పిలిచారు, విచారణ తర్వాత అరెస్ట్ చేయాలా లేదా అనేటువంటిది, ఎందుకంటే అక్కడ ఆయన మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఖచ్చితంగా అరెస్ట్ అయ్యేటువంటి వ్యాఖ్యలే. ఏది పడితే అది మాట్లాడేది, ఏది పడితే అది వాగేది, నీకు ఇలా వ్యక్తిగతంగా మాట్లాడేది. మరి పవన్ కళ్యాణ్ గారు తిట్టారు కదా, పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్గా విమర్శించిన దానికి మీరు వ్యక్తిగత హరణానికి పాల్పడేదానికి తేడా లేదా, తేడా లేదా? మీరు మీ ఇద్దరిని ఏదైనా అక్రమ సంబంధం అమ్మ అంటే లేదు పవన్ కళ్యాణ్ గారు పెళ్లి చేస్తున్నా, అసలు ఆ స్టోరీ నీకెందుకు, నీ మీద బురద పడింది, నువ్వు గడుక్కోవాలి, నువ్వు మళ్ళీ ఎదుటోడి మీద ఆ బురద జిమ్మే ప్రయత్నం అయింది. సో ఇప్పుడు విచారణ చేస్తున్నారు, విచారణ కంప్లీట్ అయినాక అరెస్ట్ చేయాలా లేదా నిర్ణయిస్తారు. అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసేటప్పుడు అప్పుడు మాట్లాడు నువ్వు. అసలు ఓన్లీ విచారణకు వచ్చిన మరుక్షణమే అసలు ఏకధాటిగా జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ ప్రసన్నం చేసుకోవడం కోసం రేపో ఎల్లుండో పాపం దువ్వాడ శ్రీనివాసరావు అరెస్ట్ చేసి జైల్లో పెడితే ఆయన వచ్చేస్తాడు, సౌమ్యుడు మంచివాడు, ఏదో సమాజంలో మగవాళ్ళు వదిలేసినటువంటి ఆడవాళ్ళని ఆదరిస్తున్నటువంటి సంఘ సంస్కర్త అభినవ గురజాడ అప్పారావు అని చెప్పినా అని చెప్తాడు. ఎందుకంటే ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఎందుకంటే ఆయన నిన్న రౌడీ షీటర్ గురించి చెప్పేటప్పుడు చెప్పాడు, చిన్నపిల్లాడు తెలుసో తెలియక ఏదో తప్పు చేశాడు, అంటే తెలుసో తెలియక తప్పు చేశాడంటే దొంగతనాలు, రేపులు చేయటాలు, చిన్నపిల్లల మీద ఫోక్సో అత్యాచారాలు చేయటం తెలుసో తెలియక చేస్తారు. అట్లాగే రేపు మన కొంపతీసి మన దువ్వాడ శ్రీనివాసరావుని పరామర్శించడానికి వస్తే ఏముంది, దువ్వాడ శ్రీనివాసరావు చాలా మంచివాడు, ఎవరో భర్తలు వదిలేసిన ఆడవాళ్ళని చేరదీసినటువంటి అభినవ గురజాడ అప్పారావు అన్నా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. కాబట్టి ఇప్పుడు నేనేమంటున్నానంటే ఏమి ఇంకా ఒక ట్యాగ్ లైన్ ఇస్తుంది,
అసలు కట్టుకున్న పెళ్ళామే సైలెంట్గా ఉంది. నువ్వు ఎందుకమ్మా ఉంచుకున్నావు, ఇంత ఊపు ఎందుకమ్మా, నాకు అర్థం కాదు. స్టేషన్ దగ్గరికి వెళ్ళి నీ హడావుడి ఏమన్నా అసలు కొంచెమైనా సంసార లక్షణాలు కనపడుతున్నాయా? ఆ రోడ్డు మీద చిందులేయటం ఏంది, ఆ మాట్లాడటం ఏంది, పోలీసుల్ని ప్రశ్నించే విధానం వేరేగా ఉంటుంది. అంటే మీరు మీ ఆయనని ఇష్టం వచ్చిన సరే, సారీ ఆయన ప్రియుడు ఏదో ఒకటి నాకు తెలిసి సావదులే, కానీ నీ బంధానికి నేను పేరు పెట్టలేను, కానీ సరే ఆయనో ప్రియుడో ఏదో నోరు జారి మాట్లాడాడు, ఇష్టాసారంగా మాట్లాడాడు, ఎవడో సంతృప్తి పరచడం కోసం వాగాడు, పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. దానికి ఎందుకు మాట్లాడావు అనేది పోలీసులు వివరణ అడుగుతున్నారు. ఈ లోపల నీకు వచ్చింది ఏందమ్మా, నాకు అర్థం కావట్లా. ఇంత ఇంత సీను, ఇంత హంగామా క్రియేట్ చేస్తున్నావు. ఇప్పుడు అందరూ తమ్మునేల్స్ అందరూ ఏమంటారు, పోలీస్ స్టేషన్ల దగ్గర, కొత్తూరు పోలీస్ స్టేషన్ దగ్గర దివ్యల మాధురి హల్చల్, హడావుడి చేసిన దివ్యల మాధురి, పోలీసుల మీదకి వెళ్ళిన దివ్యల మాధురి. అబ్బా, ఈ తమ్మునేల్స్ అన్నీ చూసి నేను బాగా పర్ఫార్మెన్స్ చేశానా, ఈసారి బిగ్ బాస్ సీజన్లోకి మళ్ళీ సెలెక్ట్ అవుతానా లేనా? అరే నీ పబ్లిసిటీ దగ్గర పెట్ట, ఏమీ నీ ఆలోచన లేదు. నువ్వు పబ్లిసిటీ ఇవ్వకుండా శ్రీనివాసరావు మేడకి ఉచ్చుపడేలా చేసేటట్టున్నావు. నీ పిచ్చి పాడైపోను. అసలు నువ్వేమన్నా చేస్తున్నావు, ఒంటి మీద సోయిందా? అది విచారణకు పిలిచాడు. ఏమంటదంట, నా రాజా లేకపోతే నేను ఉండలేను, నా రాజాని అంటే ఎందుకు ఇలా ఓవర్ యాక్షన్ చేస్తుందంటే, ఒకవేళ శ్రీనివాసరావు అరెస్ట్ చేస్తే ఏమైనా కూడా అరెస్ట్ చేస్తే ఫ్యామిలీ జైల్స్ పెడతారేమో అనుకుంటుంది. అమ్మ ఫ్యామిలీ జైల్స్ లేవమ్మా, మెయిల్ సపరేట్ ఫీమేల్ సపరేట్ ఉంది. నువ్వేదో ఫ్యామిలీ సెటప్ పెడతారేమో, వాళ్ళే కమ్మంగా ప్రశాంతంగా మనం అక్కడ ఫ్యామిలీ సెటప్ పెట్టుకోవచ్చు నేను ఆశలు పడుతున్నాను, కానీ అదేం లేదు. సో మొత్తం మీద ఇప్పుడు ఏమో పోలీస్ స్టేషన్ దగ్గర ఇంత హడావుడి చేస్తుంటే శ్రీకాకుళంలో ఉన్న ఆడవాళ్ళంతా ఏందమ్మా ఇది, ఏంది సంగతి, కట్టుకున్న భార్యకి లేనిది ఏమైందమ్మా, ఈ రకమైనటువంటి ఇబ్బంది పడుతుంది ఏందా అని చెప్పేసి ఆడవాళ్ళంతా ఆశ్చర్యపోయేటువంటి పరిస్థితి. మరి ఆ విధంగా ఉంటుంది మా దివ్యల మాదిరి పర్ఫార్మెన్స్. ఇప్పుడు ఆ మీడియాను చూసి అంత రెచ్చిపోయి మాట్లాడాల్సిన అవసరం లేదు. నీ శ్రీనివాస్కి వచ్చిన నష్టమేమీ లేదు. కాకపోతే ఇక్కడ చిన్న విషయం ఏంటంటే, గోతో పోయేదాన్ని గొడ్డల్లాగా తెస్తున్నావు, పోలీసుల మీద చేసుకుంటావు, మహిళా పోలీసుల మీద దూకుడుగా వెళ్తావు. నీ దూకుడు వాళ్ళు తట్టుకోవాలి కదా. నీ దూకుడు తట్టుకోలేకనే మొదటి భార్య వాణి వదిలేసి మాకెందుకు వచ్చిన వాళ్ళు రెట్టని చావండిరా, మీ సావు మీరు చావండి, ఏదో మీ బతుకు మీరు బతకండిరా అని చెప్పేసి ఆమె పక్కకి వెళ్ళిపోయింది. నువ్వు మళ్ళీ ఇప్పుడు లేటెస్ట్గా ఆమె ఏమో అక్కడ ఎవరు పేరడ తిలక్ అరెస్ట్ అయితే ఆ తిలక్ సపోర్టుగా ఆమె అక్కడ దీక్ష చేస్తుంది. ఇక్కడ ఏమేమో గొప్ప కట్టుబాట్లు సెంటిమెంట్లతో పెట్టుకున్నారు. ఏది ఏమైనా వైసీపీలో ఒక మంచి ఎంటర్టైన్మెంట్, దీన్ని ఏమంటారు మరి, ఫ్యామిలీ సినిమా అంటారో మరి ఏమంటారో, ఆడియన్స్ కోసం నేను ఎవరి గురించి మాట్లాడదలుచుకోవట్లేదులే. కాకపోతే ఒకటి ఏంటంటే, ఇక్కడ దువ్వాడ మాధురి చేసే ఓవర్ యాక్షన్ గురించి నేను మాట్లాడుతున్నా. సరే ఆమె పేరాడ తిలక్ అరెస్ట్ అయితే వాళ్ళ పార్టీ తరపున ఉన్నారు కాబట్టి పార్టీ తరపున ధర్నా చేయడంలో నేను తప్పు పట్టట్లేదు, అది పార్టీ లైన్లో ఉంటుంది. లేకపోతే ఇక్కడ పవన్ కళ్యాణ్ మీద అనుచిత వ్యాఖ్యలు చేసి నోటికి ఎట్ట పెడితే అట్ట వాగి ఇష్టాసారంగా మాట్లాడి ఈరోజు విచారణ పిలిస్తే నా మొగుడు ఒక్కడ దొరికిందా, ఏ లెక్క నుంచి వచ్చిందమ్మ నీకు మొగుడు, ఎట్ట మొగుడు చెప్పు, ఎట్ట మొగుడు, ఇంకా పెళ్లి కూడా చేసుకోలేదంటివి, మరి ఇంక అప్పటికే మొగుడు లెక్కనేసావా, నా సీను లేని నేను ఉండలేను, ఏది సినిమాలు అనుకుంటున్నావా లేకపోతే ఏమన్నా అనుకుంటున్నారా? చూసే వాళ్ళందరూ జనాలు ఏమనుకుంటారు, మన సొసైటీలో ఉన్నాం, సొసైటీలో ఎలా ఉండాలి, రేపు సొసైటీలో జనాలు మన మొహం మీద వస్తారనే ఇంగిత జ్ఞానం కూడా ఉండాలి.